హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ధ్యానం గురించి కొద్దిగా తెలుసుకుందాం. మనసును ఏకాగ్రతతో ఉంచటానికి, ఒత్తిడిని తగ్గించుకోవటానికి, ప్రశాంతతను పొందటానికి చేసే ఒక మానసిక శారీరక ప్రక్రియ. దీనిలో శ్వాసపై ధ్యాస, శబ్ద పునరావృతం లేదా ఇతర పద్ధతులు ఉంటాయి. ఇది ఆత్మను అంతర్గత అనుసంధానించటానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి, శారీరక ఒత్తిడిని తగ్గించటానికి సహాయపడుతుంది. ఇది వేలాది సంవత్సరాలుగా ఉన్న ఒక పురాతన సాధన. అసలు ధ్యానం అంటే ఏమిటి? ఇది మనసును ఏకాగ్రత చేయటమో లేదా ఖాళీ చేయటమో చేసే ఒక సాధన. ఆత్మకు ఆహారం లాంటిది, భావోద్వేగాలకు సంగీతం లాంటిది. శ్వాసపై ధ్యాస పెట్టటం, మంత్రాలను జపించటం లేదా నిశ్శబ్దంగా ఉండటం వంటి వివిధ పద్ధతులు ఉంటాయి. ఇది మతాలకు అతీతంగా, ఆధ్యాత్మికంగా మరియు మానసిక ఆరోగ్య ప్రయోజనాల కోసం చేయబడుతుంది. అసలు ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి, ఆందోళన మరియు తక్కువ మానసిక స్థితిని తగ్గిస్తుంది. నిద్రలేమిని తగ్గించి గాఢమైన నిద్రకు సహాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జీవిత సంఘటనలకు భావోద్వేగాలతో కాకుండా కొలవబడిన రీతిలో స్పందించటానికి సహాయపడుతుంది. ముఖంలో మెరుపు, శక్తి మరియు తాజాగా కనిపించటం. ధ్యానం ఎలా చేయాలి? ధ్యానానికి భంగం కలగకుండా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోండి. మీ శ్వాసను గమనించండి. శ్వాసను లోపలికి, బయటకి తీసుకోండి. దానిపై ధ్యాస పెట్టండి. ఒక మంత్రం లేదా శబ్దంపై దృష్టి పెట్టండి లేదా మీ శ్వాసపై దృష్టి కేంద్రీకరించండి. ఉత్తమ ఫలితాల కోసం రోజువారీ దినచర్యలో ధ్యానాన్ని భాగంగా చేసుకోండి. మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్.